బటర్ఫ్లై ప్రిన్సెస్. ఒకానొక కాలంలో ఒక అందమైన యువరాణి ఉండేది. ఎంతో స్వచ్ఛమైన చర్మం, అంతే స్వచ్ఛమైన మనసున్నది. మంత్రముగ్ధుల్ని చేసే కళ్ళు, వాటిని చూస్తుంటే మైమర్చిపోతారు. ఆకాశం పైన లోతైన నీలి సముద్రం కింద మనం అందమైన కళ్ళని చూస్తాం. ఆమె పక్క రాజ్యాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆమె అందాలకే కాదు, ఆమె తెలివి మేధస్సుకు కూడా. ఎంతో మంది యువరాజులు ఆమె మెరిసే కవచం ఉన్న గుర్రం కావాలనుకున్నారు. కానీ యువరాణి యువరాజుని చూసి ముఖం తిప్పుకొనేది. కానీ ఓడిపోయారు. ఈ మహాసముద్రాన్ని నిండిపోయేలా చేసిన మ్యాజిక్ వ్యక్తితో యువరాణి ప్రేమలో పడింది. మంత్రగాడు కోట వరకు ప్రయాణించి స్కైలాని వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఫెయిర్ ప్రిన్సెస్, నన్ను వివాహం చేసుకుంటావా అని అడగడానికి నేను వచ్చాను. కానీ యువరాణి అతన్ని తిరస్కరించింది. నీకు అటువంటి అర్హత లేదు. ఈ మాట మంత్రగాడికి కోపం తెప్పించింది. ఆమెని ఎంతో ప్రేమించాడు కనుక ఆమెని వదిలేశాడు. కనుక ఆమెను ఒక సీతాకోకచిలుగ్గా మార్చేశాడు. యువరాణి సీతాకోకచిలుగ్గా మారిపోయింది. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపుగానే సన్నని గాలిలోకి ఎగిరి మాయమైపోయారు. మంత్రిగాడు ఆమె అతన్ని వివాహం చేసుకుంటే కనుక ఆమెకి మనిషి రూపాన్ని ఇస్తానని మాటిచ్చాడు. అయినప్పటికీ స్కైలా తిరస్కరించింది. ఫెయిర్ ప్రిన్సెస్, నన్ను ఎందుకు ఇంకా తిరస్కరిస్తున్నావు? నీకు ఆ అర్హత లేదు. అర్హత లేదా? కానీ నువ్వొక సీతాకొక చిలుకవి. నన్ను ప్రేమించు, నిన్ను మళ్ళీ మనిషిగా మారుస్తాను నేను. ప్రేమించును. కానీ ఒక రాత్రి ఆమె తన చిన్ని పంజరాన్ని తోసింది. ఆమెకు పారిపోయే అవకాశం దొరికింది. ఆమె పారిపోయింది. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ప్రిన్సెస్? నన్ను నువ్వు తిరస్కరిస్తున్నావా? పారిపోయింది. ఎగరడం ఎంత కష్టమో. దూరంగా వెళ్ళు. ఒక్క క్షణం రాకుమారి మరిచిపోయింది తానొక సీతాకోకచిలుకని. కానీ తలపగురున్న ఆ రాకుమారి తన కళ్ళను తుడుచుకుని ఎగిరిపోయింది. అయ్యో, ఇదేమిటి? నా ఇంటికి వచ్చిన అతిథి ఎవరు? నేను రాకుమారిని. ఎంత అందమైన సీతాకోక చిలుక! నీ గోడలపై నా పెయింటింగ్స్ ఎందుకు ఉంచుకున్నావు? చిత్రకారుడికి ఆమె చిన్న స్వరం వినిపించలేదు. రాకుమారి గొంతు అతి సూక్ష్మంగా ఉన్నందున కిటికీలకు కూడా వినిపించలేదు. యువరాణి చిత్రపటం చూసి ఆశ్చర్యంలో మునిగిపోయావా? ఆమె అత్యంత సౌందర్యవతి. నేనెప్పుడూ చూడనే లేదు. ఆమె ముఖం నా కలలో కనిపిస్తుంది. అందుకే ఆమె చిత్రం గీశా. కానీ నేనే ఆ యువరాణిని. నువ్వేం చేస్తున్నావు? నన్ను వెళ్ళని. మీరు చింతించకండి. నా కొత్త సీతాకోక చిలుక మిత్రమా, ఇలా వెళ్ళిపో. చిత్రకారుడు తను మోహించే యువరాణి సీతాకోక అని తెలియక దాన్ని పట్టుకున్నాడు. 2 రోజుల తర్వాత ఆమె రెక్కలు చిక్కుకుంటే చిత్రకారుడు ఆమెని ప్రకృతిలోకి వదిలేశాడు. యువరాణి ఎగురుకుంటూ వెళ్ళింది. కానీ ఎక్కడికి వెళ్లాలో ఆమెకసలు తెలియనే లేదు. అయ్యో, ఏం చేయను? నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళను? ఆమెకి జలపాతం కనిపించింది. దాన్ని చూడగానే ప్రతిసారి పౌర్ణమి నాడు జలపాతాలకు వెళ్లి మనసు తేరే వరకు పాటలు పాడుకోవడం గుర్తు వచ్చింది. ఆమె నెమ్మదిగా ఏడవసాగింది మరియు బాధగా పాడకొనసాగింది. ఆమెకి తెలిసిందల్లా ఆ జలపాతం ఒక దేవకన్య ఇల్లని. నీకు ఎంత అద్భుతమైన గొంతు ఉంది చిన్నారి సీతాకోక. నేను రాకుమారిని. నా జలపాతం ఇంటిలో జూంకారం చేస్తుంటే విన్నా. జూంకారమా? నేను పాడుతున్నానని అనుకున్నా. యువరాణి ఇంకా తెలుసుకోలేకపోతోంది ఆమె గొంతుని ఎవరు వినలేకపోతున్నారంటే. మానవులు నీ గొంతును వినలేరు. నేను నీకు శక్తివంతమైన గొంతునిస్తాను. యువరాణి అసలు స్వరం వినిపించింది. ఇప్పుడు మనం దేవకన్య కూడా ఆమె అందమైన గాత్రాన్ని వినగలం. యువరాణి సీతాకోక మనస్ఫూర్తిగా పాడుతోంది. అలా దేవకన్య మెచ్చుకోలుగా స్కైలాకు ఒక కోరిక తీర్చింది. ధన్యవాదాలు దేవకన్య.
ఆమె దేవకన్యకు తన కథని చెప్పింది. మళ్ళీ తనకి మానవ రూపాన్ని ఇమ్మని కోరింది. నేను ఇలాంటి పని చేయలేను. అలాంటి పనికి మరింత శాశ్వతమైన శక్తి అవసరం. శాశ్వతం అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను నీకు మానవ రూపాన్ని ఇవ్వగలను, కానీ కేవలం 2 నిమిషాల వరకు మాత్రమే. ధన్యవాదాలు, ధన్యవాదాలు. నిజానికి ఈ శాపాన్ని పోగొట్టడానికి ఒకటే మార్గం. నిన్ను ఎవరు శపించారో వారిని అంతమొందించడమే. ఆ మంత్రగాడు ముసలి విజాడి పని చేశాడు నాకు. నువ్వు ఆ మంత్రగాడిని గనక జయిస్తే అప్పుడు నీ మానవ రూపాన్ని తిరిగి పొందగలవు. దేవకన్య యువరాణికి అత్యవసర సమయంలో 2 నిమిషాల పాటు మానవ రూపం వస్తుందని చెప్పింది. ఒకవేళ నువ్వు ఆ 2 నిమిషాల్లో ఆ మాంత్రికుడిని చంపలేకపోతే నువ్వు తిరిగి సీతాకోకచిలుకవి అయిపోతావు. అలాగే దేవకన్య, నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నా సీతాకోకచిలుక ఫ్రెండ్ మళ్ళీ వచ్చింది. మీరు నాకు తప్పక సహాయం చెయ్యాలి. నువ్వు మాట్లాడగలవా? నీకేం సహాయం కావాలి? నేనే ఈ ప్రిన్సెస్ కైలా. నా మానవ రూపం తిరిగి పొందడానికి సహాయం కావాలి. నాకేమీ అర్థం కావడం లేదు. అసలు నువ్వెలా యువరానివి అవుతావు? ఇన్నాళ్లుగా నేను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. నువ్వు కేవలం సీతాకోకచిలుకవే. నన్ను ప్రేమించిన దుష్ట మాంత్రికుడు నన్ను ఇలా మార్చి బంధించి ఉంచాడు. నేను ధైర్యం చేసి అతని మోసపు గద్ద నుండి తప్పించుకున్నాను. నాకు ముక్తి అవసరం. చిత్రకారుడు అయోమయంలో పడ్డాడు. ఈ మాట్లాడుతున్న సీతాకోకచిలుక నిజంగా ప్రిన్సెస్ కైలానా? నువ్వే యువరానివని నీ దగ్గర రుజువుందా? ఏమిటా పిచ్చితనం? అంటే నా ఇంట్లోకి వచ్చే ప్రతి సీతాకోకచిలుక మాట్లాడినదంతా నేను నమ్మాలా? అతను చెప్పింది నిజమే. అయితే మంచిది. కేవలం అసలైన రాకుమారికి మాత్రమే తెలిసిన విషయాలేవైనా అడుగు. నీ 6వ పుట్టినరోజు నాడు మీ నాన్నగారు నీకు ఏమిచ్చారు? చాలా సులువు. అందమైన గుర్రం పిల్ల. ఇప్పటికీ నేను దానిపై స్వారీ చేస్తుంటాను మనిషిగా ఉన్నప్పుడు. సరిగ్గా చెప్పావు. అమ్మో, నువ్వేనా అసలైన యువరానివి? నా ఇంటికి మీరు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. అవును అవును, సంతోషం. మనం త్వరపడాలి. మాంత్రికుడు. అలాగే నా యువరాణి. ఇక్కడ భూమిని ఎందుకు తవ్వుతున్నావు? తక్షణం మనం బయలుదేరాలి కదా. నేను ఆ మాంత్రికుణ్ణి ఒట్టి చేతులతో కొట్టాలా నా రాణి? నా వద్ద ఆయుధాలు మరియు కవచాలు ఇక్కడెక్కడ ఉండాలి. అంత గొప్ప యుద్ధవీరుడు కాదు. అయినప్పటికీ యువరాణి ముందు నిలబడగానే ఆమె కోసం తన ప్రాణాల్ని పణంగా పట్టేలా ఉన్నాడు. లోనుండి దృఢ సంకల్పం ఉంది. మీరు ఎప్పటి నుండి నా చిత్రాల్ని వేస్తున్నారు? మీరు పుట్టినప్పటి నుండి నాకదెంతో ఆసక్తికరమైన విషయం అనిపించింది. మీరు ఇంత గొప్పగా అందంగా ఉంటారని నాకు తెలీదు. అప్పుడే యువరాణికి అర్థమైంది, ఈ చిత్రకారుడే తన జీవితమంతా వెతికిన వ్యక్తి అని గుర్తించింది. మనం ఇక బయలుదేరాలి కదా రాణి? అవును, మనం త్వరగా మాంత్రికుడి కోటని చేరుకోవాలి. మీకు దారి నేను చూపిస్తా. వారు మాంత్రికుడి చీకటి మరియు ఉదాసనీయంగా ఉన్న కోటకు ప్రయాణించారు. ఇక్కడి కింద అతని పడక గది ఉంది. బహుశా అతను నిద్రపోతుంటే లేచే ముందే అతన్ని అంతమొందించేద్దాం. అలాగే అవ్వాలని కోరుకో. నాకు గుర్రం స్వారీ అంత బాగా రాదు. అక్కడికెవరు వెళ్తున్నారు? అయ్యో, నా ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యం? నేను ప్రిన్సెస్ కైలా. నాతో వచ్చింది యుద్ధవీరుడు. ఈ వణికిపోయే మూర్ఖుడు నాకు పోటీదారుడుగా ఉంటాడా? అయ్యో, నా యువరాణి! నువ్వు నన్ను కాపాడడానికి మానవ రూపంలో వచ్చావు. మీరే నా గుర్రం, నా అసలైన యువరాజు. ఆమెని అలా మృత్యువు ద్వారంలో చూసిన మంత్రగాడి మనసు మారిపోయింది. ఆమెకు అలాగే ఉందా లేదా అని అడుగుతున్నా. నేను అంతలా ప్రేమించాను. నేను ఆమెను చంపాలని చూశాను. అతను చనిపోయాడు. నేను మళ్ళీ మనిషినయ్యాను. ఇక ఇంటికి వెళదామ్మా యువరాణి.
వాళ్ళు మాంత్రికుని గుర్రాన్ని దొంగలించి మళ్ళీ తమ ప్రయాణాన్ని ముందుకు సాగించి ఇంటికి చేరుకున్నారు. వారిద్దరూ జీవిత భాగస్వాములయ్యారు. అప్పటి నుండి సంతోషంగా జీవించారు.